శ్రేయ వచ్చి 2 years. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతం. అది నా ప్రపంచం. మా అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ పుట్టిందని చూస్తుంటే నిజంగా ఒక ఎమోషనల్. అంటే దాన్ని అది చూస్తే చాలుగా, దాన్ని చూస్తుంటే ప్రతి డే నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే తక్కువ దాన్ని చూస్తే సో ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క శ్రు చాలు తోడే కోరగా. నా ప్రపంచం, నా లైఫ్ సేమ్, నా బ్రీత్ సేమ్. అది ఎలా అయిపోయిందంటే సేమ్ వచ్చిన దగ్గర నుంచి నా లైఫ్ అంతా చేంజ్. అంటే అది లేకుంటే ఇంకా ఉండలేను. కానీ May 14th, 2023 మార్నింగ్ 10:40 అది పుట్టగానే అట్లా ఫెర్నాండెజ్లో తీసుకొచ్చి నా చేతిలో పెట్టగానే ఆ డ్రాప్స్ పడ్డాయి. అసలు అది ఎమోషనల్. అలా పట్టుకున్నప్పుడు ఇట్లా వణికిపోయాడు. బట్ ఆ మూమెంట్ చాలా 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 బాగుంది. ప్రతి పేరెంట్స్ నిజంగా అది చాలా ఎంజాయ్ చేస్తారు. అది వెరీ గుడ్ మూమెంట్ నిజంగా. ఫస్ట్ బర్త్డేకి దీనికి ఒక సాంగ్ బాగా నచ్చిన సాంగ్, కుర్చీని మడతపెట్టి అనగానే ఊరికి అదే సాంగ్ పెట్టగానే చాలా హ్యాపీగా ఉండేది. రైట్ అని ఆ హీరోయిన్ తీసుకురాగానే సేమ్ మా షాక్. ఫుల్ హ్యాపీ. తను ఓన్లీ చూసిన దానికే తీసుకొచ్చానంటే తన కోసం ఏదేం చేస్తా కదా. తన కోసమే కష్టపడతాను, తన కోసం ఏదేం చేస్తాను.